అందుకని మన కంటి ముందు లేని దాన్ని మనం పట్టించుకోం. అవునా? ఆ రోడ్లో గొయ్యలు ఉన్నాయి, కాళ్ళు ఇరుగుతాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని ఎవరైనా చెప్పారనుకో, మనం ఇంకా పడలేదు ఎరగలేదు కాబట్టి అవునా సరేనండి అంటాం. అదే రోజు చెప్పిన రోజు సాయంత్రం మనం పడ్డాం అనుకో, దాన్ని అనుభవిస్తాం. ఎందుకని? వేరే దారి లేదు, పడిపోయాం, కాళ్ళు ఇరిగిపోయింది, ఏడవడమే పొలవమని. నేనేం చెప్తున్నానంటే, ఇంకా పడలేదు, కాళ్ళు ఎరగలేదు, ఇంకా అప్పు చేయలేదు, అది నెత్తి మీద పడలేదు కాబట్టి దాని భారం మీకు తెలియట్లేదు కదా. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అవి ఎట్లాగైతే తప్పించుకోలేమో, కాళ్ళు ఇరిగితే ఆ నొప్పిని, అప్పు చేస్తే ఆ భారాన్ని ఎలాగైతే తప్పించుకోలేమో, పాపం వల్ల వచ్చే జీతాన్ని, పాపం వల్ల జరిగే భారాన్ని, అది తల మీద పడే విధానాన్ని మీకు ముందుగా గుర్తు చేస్తున్నా. ఎంత భయంకరమైందని, దాని తీవ్రతని. నోట్లో నాలుగు తిరుగుతుందని పుసుకుమని అబద్ధం చెప్పామనుకో, ఈ అబద్ధానికి రావాల్సిన తల మీద పడేది ఉంది ఒకటి. ఎదురువాడి దగ్గర, నోటి దగ్గర మనం ఆహారం లాక్కున్నాం, ఎదురోళ్ళు ఎదుగుతుంటే మనం చూడలేకపోతున్నాం, మనం ఎక్కడి నుండే ఏదైనా సంపాదించుకున్న సమయంలో దాన్ని పోతే మనం ఓర్చుకోలేకపోతున్నాం. మన కష్టార్జితం గబాలను అది పోయినప్పుడు దాన్ని దేవుడికి మొరపెట్టుకోకుండా జనాల మీద మనం మొరపెడతాం. మన మీద ఏదైనా జరగడానికి జరిగిందనుకో, మనమే రియాక్ట్ అయిపోతాం. ముందు దేవుడికి స్థానం ఇవ్వము. ఇలా అన్యాయం జరిగినప్పుడు, ఇలా అక్రమం జరిగినప్పుడు, ఇలా మన ద్వారా పాపం జరిగినప్పుడు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటున్నాం. అది తీసేయకూడదు. మనం చేసే ప్రతి తప్పుకి అప్పు తాలూకు భారం నెత్తి మీద పడినట్టు, కాలు ఇరిగిపోతే వచ్చే నొప్పి నెత్తి మీద పడినట్టు, ఈ పాపం తాలూకా నష్టం కూడా నీ నెత్తి మీద దేవుడు వేస్తాడు. ఇది నిజం.